హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఉగాది పండుగ వస్తుంది కదండి. హౌస్ మొత్తం డీప్ క్లీనింగ్ పెట్టుకున్నానండి. నేను ఎలా క్లీనింగ్ చేసుకుంటానో, ఎలా అన్నీ సర్దుకుంటానో నీట్గా చూసేయండి. ఇక డోర్ ఉంది కదండి, డోర్ వెనకాల బీరో ఉందండి. దానిపై ఫోటో ఆల్బమ్స్ పెట్టుకున్నానండి. కొన్ని వస్తువులు ఉన్నాయి, అవన్నీ తీసేసి కింద పెట్టేశానండి. ఇక్కడ మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారండి. అవన్నీ తీసి ఇస్తున్నారు, నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడే కాదండి, ఆయన నాకు ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇక మొత్తం చీపురు తీసుకొని ఉల్లెడ మొత్తం కొట్టేస్తున్నానండి. మొత్తం దుమ్ము దులిపేసుకుంటున్నాను. విండోస్ మొత్తం, గోడలకి మొత్తం ఒక సైడ్ మొత్తం కొట్టేసానండి. ఇక పక్క కొట్టేసుకుంటున్నాను. ఫ్యాన్ తిరుగుతూనే ఉందండి. ఇక్కడ మా అబ్బాయి పండుకున్నాడు, అందుకే ఫ్యాన్ ఆన్లోనే ఉంది. ఇక్కడ బట్టల హ్యాంగర్ ఉందండి, దానికి బెల్టులు, ఆయన రెయిన్ కోట్ అవన్నీ పెట్టానండి. అవన్నీ తీసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టేస్తానండి. మొత్తం క్లీన్ చేస్తున్నానండి. మొత్తం అయిపోయిందండి, మొత్తం దులిపేసాను. తర్వాత బట్టలు ఉన్నాయండి, ఎట్లున్నాయి చూడండి. మొత్తం చిందర అందరూ ఎటు అంటే అటు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు సర్దేసుకుంటానండి. ఇవన్నీ సర్దేశాక ఎలా ఉందో చూపిస్తానండి. ఇక స్టార్ట్ చేశానండి సర్దుకోవడం. ఇక్కడ ఉయ్యాల కట్టామండి మా చిన్న బాబు కోసం. అది అడ్డంగా ఉందని పైన వేద్దామని వెళ్ళా, కానీ రాలేదండి అది. అందుకే వదిలేసా. బట్టలన్నీ సర్దేసుకుంటున్నానండి. ఫస్ట్ పిల్లలు ఇవన్నీ సర్దేశాక తర్వాత మావి సర్దుకుంటామండి. నేను పిల్లలవి ఒక సైడు, మావి ఒక సైడు పెట్టేసుకుంటానండి. ఇక్కడ పాతవన్నీ పక్కన పెట్టేస్తున్నానండి. పిల్లలవి అంటే కొన్ని కలర్ షేడ్ అయినాయి, వాళ్ళకు సైజు సరిపోనివి, చిన్నగా అయినాయి. మొత్తం తీసేసి పక్కన పెడుతున్నానండి. వాళ్ళకు సరిపోయినవన్నీ సర్దేస్తున్నాను. ఇక్కడ ఒరిజినల్ వీడియో పెడదాం అనుకున్నానండి, కానీ కొన్ని సౌండ్స్, పిల్లలు ఆడుకుంటున్నారు బయట, అవన్నీ సౌండ్స్ వస్తున్నాయండి. ఇక మాకు మెయిన్ రోడ్ కూడా దగ్గరనేనండి, మొత్తం వెహికల్ సౌండ్ వస్తాయి, అందుకే పెట్టలేదండి. ఇంకా ఈ బెడ్రూమ్ మొత్తం అయిపోయాక హాల్లో కూడా మొత్తం క్లీన్ చేసుకున్నానండి. అక్కడ కూడా మొత్తం అన్నీ సర్దేసుకున్నాను. అది ఎలా చేశానో అది కూడా చూపిస్తానండి ఇది అయిపోయాక. పైన మొత్తం పెద్దోడివి చిన్నోడివి పెట్టానండి.
కింద ఇప్పుడు సర్దుతున్నాను కదండి, ఆ సెల్ఫ్లో మొత్తం అమ్మాయివి డ్రెస్సెస్, డైలీ వేర్ టీషర్ట్లు వేస్తాను కదండి, అవన్నీ సర్దేస్తున్నా. స్వెటర్స్ గిట్ల ఉంటే పక్కన పెట్టేస్తున్నా అక్కడే. ముందు ముందు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయండి. మంచిగా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను. మంచి వీడియోస్తోనే మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, చూసి లైక్ ఇవ్వండి. అక్కడ కింద మొత్తం కొన్ని శారీస్ ఉన్నాయండి. శారీస్, బ్లౌజెస్ అన్నీ అక్కడ పెట్టేసుకుంటున్నాను. పక్కన టవల్స్ అన్నీ సర్దుకుంటున్నానండి. చిన్న హౌసే అండి, ఒక బెడ్రూమ్ ఉంటుంది, హాలు, చిన్న కిచెన్ అండి. ఇక్కడ మా అమ్మాయి చేతులు మొత్తం ఇప్పి పెట్టిందండి, అది చూసుకోలేదు. నేను ఇట్లా పైకి చేసేవరకు అది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నా బట్టలు సర్దుకుంటున్నానండి. మొత్తం ఒక సైడు లాంగ్ డ్రెస్సెస్, దాని పక్కకి టాప్స్, తర్వాత లెగిన్స్, చున్నీస్, నైటీస్ మొత్తం అన్నీ సపరేట్ సపరేట్ పెట్టుకుంటానండి. నాకు ఓన్లీ ఒక్క రూమ్ చేయడానికి ఈవినింగ్ 6:37 అయిందండి. 4కి మొదలు పెట్టాను, అంటే హాల్ కూడా చేశానులేండి, రెండు కలిపి అంత టైం పట్టింది. మళ్ళీ పిల్లల్ని చూసుకుంటూ చాలా లెంత్ అయింది ఏమన్నా వీడియో, స్పీడే పెట్టాను,
చాలా లెంతీ వచ్చింది. ఇక్కడ కొన్ని బాక్సెస్ ఉన్నాయండి. దాంట్లో చిన్నపిల్లలకి కోల్డ్ అయితే హెపటైజేషన్ పెడతాం కదండి, పైపు అది మార్క్స్ ఉందండి. ఓన్లీ మిషన్ లేదండి. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంది. అవసరమైనప్పుడు తెచ్చుకుంటామండి. తర్వాత కొన్ని జ్యువెలరీ ఉంది, వాడింది. ఇక అవి కూడా ఆ బాక్స్లోనే పెట్టాను. ఇక కొన్ని ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయండి. కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవన్నీ ఆ బాక్స్లలో పెట్టేసి మొత్తం అవి తుడిచేసానండి. బట్టతోని తుడిచేసి మొత్తం పైన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఉయ్యాలలో మా బాబు పండుకున్నాడండి. ఇప్పుడే అవన్నీ పండుకోబెట్టేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. బెడ్షీట్ మొత్తం దులిపేసుకున్నాను అండి. మొత్తం సర్దేసుకున్నాను. మంచిగా మొత్తం దులిపేసాను. దులిపేసిన తర్వాత జాడు కొడతానండి. బెడ్షీట్ మారుస్తానండి, మార్చలేదు అనుకోకండి. రేపు మార్చి మిషన్కి వేసేస్తా. మొత్తం జాడు కొట్టేస్తున్నానండి రూమ్లో. కింద కూడా అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఒక సెల్ఫ్ కాలైందండి. కింద మొత్తం అక్కడ కూడా మంచిగా దులుపుకొని మొత్తం నేను ప్రతి 6 monthsకి ఒకసారి క్లీనింగ్ పెట్టుకుంటానండి హౌస్. అందుకే అంత ఎక్కువ ఏం లేదు. తర్వాత చైర్స్ ఏమంటారో నాకు తెలియదు. ఈ మొత్తం ఇవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఓన్లీ బట్టతో తుడిచానండి. మొన్ననే తెచ్చినాం, కొత్తగానే ఉన్నాయి అవి. మొత్తం తుడిచేసి బెడ్రూమ్లో పెట్టేస్తానండి. కూలర్ కూడా ఫస్టే తుడిచేసుకొని పెట్టేసుకున్నా. దాన్ని ఇప్పుడు తుడవాల్సిన అవసరం లేదండి. ఇక మొత్తం లోపల పెట్టేసుకుంటున్నాను. తర్వాత పిల్లోస్, రేపు బెడ్షీట్ మార్చి పిల్లోస్ కవర్స్ కూడా వేస్తానండి. ఇదిగోండి ఇలా సర్దాక ఇక్కడ పైన బెడ్షీట్లు, పక్క బట్టలు, తర్వాత మా ఆయన బట్టలు, కింద నావండి. ఈ కింద మొత్తం డోర్ మ్యాట్స్, వేస్ట్ కవర్స్, బస్తాలు ఉంటాయి కదండి, బ్యాగ్ పెట్టుకున్నాను ఇటు పక్క. తర్వాత అది మాఫ్ అండి, యూజ్ చేస్తలేను ఇప్పుడు. ఇక కొన్ని థింగ్స్ ఉన్నాయండి ఆ కవర్లలో, ఇక పెట్టేసుకున్నట్టు సర్దుకొని. ఇక్కడ ఇక పెద్దోని బట్టలండి, చిన్నని అటు పక్క పెట్టాను. కింద మా అమ్మాయి ఇవ్వండి మొత్తం డ్రెస్సులు అవి పెట్టేస్తాను. ఇక కొన్ని షాల్వలు, స్వెటర్లు ఉంటే ఒక్కొక్క సర్దేసుకున్నా. కింద ఇక
కొన్ని శారీస్ టవల్స్ ఉంటే పెట్టేసుకున్నానండి. ఇలా సర్దేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసి మంచిగా చేశానండి, మంచిగా సర్దుకున్నాను. ఇక ఓవరాల్ లుక్ ఇలా వచ్చిందండి. బాగుందా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తం విండోస్ గుట్ట క్లాత్ పెట్టి మంచిగా దూర్చుకున్నానండి. మీకు లైటింగ్ ఎక్కువ లేక అలా డల్గా కనిపిస్తుంది. లైటింగ్ ఉంటే సూపర్ అనిపిస్తుంది డైరెక్ట్ చూస్తే. ఇక హాల్లోకి వచ్చేసానండి. మొత్తం ఇవన్నీ సర్దేస్తాను. సెల్ఫ్లోని మొత్తం దులిపేసుకుంటాను. ఉల్లెడ కొడుతున్నానండి. మా సైడ్ ఉల్లెడ కొడుతున్నామంటామండి ఇట్లా దులిపేసుకుంటే. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొందరు దుమ్ము దులపడం కూడా అంటారేమో, విన్నాను. అది ఏది కరెక్టో మీరే చెప్పండి. ఇక్కడ హాల్ మొత్తం గోడల గుట్ట మొత్తం ఇలాగే కొట్టేసుకుంటానండి నేను. ఏమున్నా దుమ్మున్నా పోతుంది. మొత్తం తీసేసానండి. పైన పూల తోటలు ఉన్నాయి కదండి, అవి కూడా తీసి వాటర్లో మొత్తం కడిగేసి పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ సెల్ఫ్లలో మొత్తం ఊడ్చుకున్నానండి. ఒకసారి చీపుడుతో మొత్తం ఊడ్చేసుకున్నా. తర్వాత ఇక్కడ పిల్ల వచ్చిందండి, అందుకే అట్లా అన్నాను, ఏమనుకోకండి. తర్వాత చీపురుతో ఊడ్చేసాక ఒక బట్ట తీసుకొని తర్వాత మొత్తం బట్టతో కూడా మొత్తం తూడ్చేసుకున్నానండి దుమ్ము. తర్వాత అన్నీ చేసేస్తున్నాను. అవసరం ఉన్న వాటి వరకు పెట్టుకుంటానండి, అవసరం లేనివన్నీ పాడేస్తాను. కొంచెం జలుబుగా ఉందండి, అందుకే ఇలా. ఇక్కడ టెడ్డీ బేర్స్ ఉన్నాయి కదండి, అవన్నీ మా అక్క తెచ్చిందండి. మా అక్కకు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం. పోయినప్పుడల్లా పిల్లలకి ఇస్తుంటుంది. దాంట్లో ఒకటి కూడా నేను కొనలేదండి. ఇక ఇలా వేసేసుకున్న పేపర్స్ అన్నీ నీట్గా సర్దుకున్నాను. ఇలా పేపర్స్ వేసాక మొత్తం సర్దుకున్నానండి. వాష్ చేశాను, పెట్టేసుకుంటున్నా. ఓవరాల్ లుక్ ఎలా వచ్చిందో చూసేయండి. ఇంకా చూడండి, ఓవరాల్గా లుక్ ఇలా వచ్చిందండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగుందా? ఇదేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
తర్వాత వీడియో డీప్ క్లీనింగ్ కిచెన్ అందండి. కిచెన్ని కూడా డీప్ క్లీనింగ్ ఎలా చేస్తానో చూపిస్తానండి. ఆ వీడియో ఈ వీడియోలో నేను పెడుతుంటే కానీ చాలా లెంత్గా వస్తుందని పెట్టలేదండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.